మా కాలేజ్లో ఒక అమ్మాయి ఎవరినో ప్రేమించి ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుందంటమ్మా. అవునా? తను చేసింది తప్పు కదా అమ్మా? తప్పు మాత్రమే కాదురా, కష్టపడి పెంచిన తల్లిదండ్రులకి కన్నీళ్లు మిగల్చడమే కాకుండా ఒక మహా పుణ్యం దక్కకుండా చేసింది. పుణ్యం ఏంటమ్మా? పెళ్లిలో కన్యాదానం చేస్తే ఎంత పుణ్యమో తెలుసా? ఒక్క కన్యాదానంతో 21 తరాలు ఉద్ధరించిన వాళ్ళవుతారు. గడిచిపోయిన 10 తరాలు, రాబోయే 10 తరాలు, మరొకటి కన్యాదానం చేస్తున్న తరం. మనిషికి సరితూగే బంగారం దానం చేసే కన్నా కన్యాదానమే గొప్పదంటారు. 11 లక్షల బ్రాహ్మణులకి భోజనం పెట్టించే కన్నా కన్యాదానమే గొప్పదంటారు. 11,000 ఆవుల్ని దానం చేసే కన్నా కన్యాదానమే గొప్పదంటారు. అందుకేరా ప్రతి ఒక్క ఆడపిల్ల తల్లిదండ్రులకి ఈ కన్యాదానం చేసే భాగ్యం కల్పించాలంటారు. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు.